హాయ్ నమస్తే, నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు సిరి జోషి వ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి కేఎఫ్సి చికెన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నా. చూసారు కదా, కేఎఫ్సి చికెన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చిందో. మీకు కూడా ఇలా రావాలంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీలైతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ఏ వీడియో అయినా మీ వరకు చేరుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కేఎఫ్సి చికెన్ ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg లెగ్ పీసెస్ని తీసుకున్నాను. వీటిని ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాను. ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా మొత్తం లోపల వరకు వెళ్ళి ముక్క అనేది మనకు మంచి టేస్ట్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంతగా సాల్ట్ తీసుకోవాలి. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల మసాలా మొత్తం చికెన్కి బాగా పడుతుందన్నమాట. చికెన్ అనేది మనకి మంచి టేస్టీగా తయారవుతుంది. ఇలా మసాజ్ చేసిన తర్వాత మనం 1 కప్పు మజ్జిగను ఇందులో వేసుకోవాలి. చిటికెడంతా పంచదార కూడా వేయాలి. పంచదార చాలా లైట్గా వేసుకోవాలి. దీనివల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. మనం ఇలా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. లేదు అంటే మనం ఆ రోజే తెచ్చుకున్నామంటే ఒక 6-7 గంటలు చికెన్ మ్యాగ్నేట్ చేసి మినిమం 6-7 గంటలు అయితే ఖచ్చితంగా ఉంచాలండి. చికెన్ అప్పుడే మనకి జ్యూసీగా అండ్ టేస్టీగా తయారవుతుంది. చికెన్ మ్యాగ్నేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మూత పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. నేనైతే ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి. మీరైతే ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే నేను చెప్పే ప్రాసెస్లో ఒక 6-7 అవర్స్ అయినా మినిమం పెట్టాలండి. అప్పుడే మనకి కేఎఫ్సి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇప్పుడైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. దీని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ మైదా పిండి అండి. ఈ మైదా పిండి కోటింగ్ వేసి ఫ్రై చేస్తే కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వస్తాయి. నేను ఇక్కడ వచ్చి 2 కప్పులు మైదా పిండిని తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి, 1 స్పూన్ కారం వేసుకొని పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం చికెన్లో ఏ మసాలా అయితే వేసామో పిండిలో కూడా మనం అదే మసాలా వేసామండి. కాకపోతే అందులో ఎక్కువ క్వాంటిటీలో వేస్తాము, ఇందులో కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకొని మనం ఈ పిండిని అయితే ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ను బయటకు తీసుకొని దాన్ని పైకి కిందకు ఇలా ఒకసారి కలుపుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చికెను అండ్ కలిపి పెట్టుకున్న మైదా పిండి అండ్ ఐస్ క్యూబ్స్ వాటర్, కోల్డ్ వాటర్ ఒకటి మనం కంపల్సరీగా తీసుకోవాలి. ఈ 3 ఐటమ్స్ అయితే కేఎఫ్సికి కంపల్సరీగా ఉండాలి. కోల్డ్ వాటర్, మైదా అండ్ చికెన్ అయితే కంపల్సరీగా ఉండాలండి. ఇప్పుడు ఈ మైదాలో చికెన్ని డిప్ చేసి కోల్డ్ వాటర్లో పెట్టి మళ్ళీ చికెన్లో డిప్ చేయాలి. అలా 2 టైమ్స్ చేయాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చికెన్ను మైదాలో పెట్టి మనం ఇలా అద్దాలన్నమాట. అప్పుడు చికెన్లో ఉన్న మాయిశ్చర్ మొత్తం మైదా తీసుకుంటుంది. ఇలా మైదా కోటింగ్ వేసిన తర్వాత ఐస్ వాటర్లో ముంచి వెంటనే తీసేయాలి. మరలా ఇంకోసారి మైదా కోటింగ్ వేయాలి. కానీ ముందు వత్తినంత పిండి ఇప్పుడు వత్తనవసరం లేదు. జస్ట్ ఇలా పిండి లైట్గా వేసి దులిపి మనం మరుగుతున్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ విధంగా అయితే ఆయిల్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా లెగ్ పీస్లన్నీ మైదా కోటింగ్ వేసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికైతే కాస్త టైం అయితే పడుతుంది. 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మనం వేయించుకోవాలి. నాకు 1 సైడ్ అయితే కాలిపోయాయి, నెక్స్ట్ సైడ్ అయితే నేను తిరగేసుకుంటున్నాను. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే నాకు కలర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇవి పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే. నేను ఇక మరి సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. వీటిని మనం మైనీస్తో కానీ టమాటో సాస్తో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.